అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. ఈరోజు నా కలెక్షన్లో ఉండే కొన్ని ఎర్రర్ కాయిన్స్ 5 రూపీస్ మాత్రమే ఈరోజు మీకు నేను చూపిస్తాను. ఇది వీడియో కంప్లీట్గా చూసేదానికి ట్రై చేయండి. ప్రతి కాయిన్ కూడా మీరు నీట్గా అబ్జర్వ్ చేస్తే ఇటువంటి ఎర్రర్ కాయిన్స్ని మీరు రికగ్నైజ్ చేయగలుగుతారు. ఏ కాయిన్ వాల్యూస్ ఉంటే ఇవి ప్రింట్ పక్కకు పడింది కాబట్టి వీటి వాల్యూ ఎక్కువ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ ప్రింట్ అనేది ఎంత ఎక్కువ పక్కకి పడితే, అంటే ఎంత ఎక్కువ ఎర్రర్ ఉంటే దాని వాల్యూ కూడా అంత పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం కాయిన్ కండిషన్ కూడా బాగుండాలి. ఇది ఒక కాయిన్. దీనికి ప్రింట్ చాలా ఎక్కువ పక్కకు పడింది కాబట్టి దీని వాల్యూ కూడా ఎక్కువే ఉంటుంది. అదేవిధంగా కండిషన్ కూడా చెప్పాను కదా, ఇక్కడ మీరు చూస్తే సేమ్ కాయిన్స్ అనమాట. అంటే మీరు గమనిస్తే ఇవి ఎర్రర్ వచ్చేసి సేమ్గానే ఉంది, ఇంచుమించు కొంచెం ఇది కొంచెం ఎక్కువ ఉంది, కానీ ఈ కాయిన్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. కండిషన్ బాగుంది కాబట్టి మ్యాక్సిమం 200 వరకు కూడా ఈ కాయిన్ వాల్యూ ఉంటుంది. ఇది కొంచెం తక్కువ ఉంటుంది 200 కన్నా. ఈ విధంగా మీరు ప్రతి కాయిన్ని అబ్జర్వ్ చేయండి, మీకు ఇలాంటి కాయిన్స్ దొరుకుతాయి. ఇవే కాదు, మనకి లయన్ వెరైటీ కాయిన్స్ కూడా ఉంటాయి. ప్రతి కాయిన్ని మీరు అబ్జర్వ్ చేశారంటే లైన్ వెరైటీ కాయిన్స్ కూడా మీరు కనిపెట్టవచ్చు. ఇది వచ్చేసి కడ్ ఎర్రర్ అంటారు, అంటే ఎక్స్ట్రా మెటల్ అనమాట. ఇక్కడ ప్రింట్ ఏమీ పడదు, ఆ మెటల్ మాత్రం అలానే ఉంటుంది. ఇలాంటి కాయిన్స్ కూడా వాల్యూ ఎక్కువ ఉంటుంది, 100 రూపీస్ పైనే ఉంటాయి. అంటే ఈ వాల్యూ 100 రూపీస్ అంటే ప్రతి ఒక్కరికి 100 రూపీస్కే అమ్ముతారు అని అనుకుంటే అది కూడా పొరపాటే. అమ్మేవాళ్ళు వేరే వేరేగా అమ్ముతుంటారు. ప్రతి ఒక్కరికి వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొనేసి, కొనే వాళ్ళని బేస్ చేసుకొని, కాయిన్ కండిషన్ బేస్ చేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క వాల్యూకి అమ్ముతారు. ఒక పర్సన్ 100 రూపీస్కి అమ్మితే మన లక్ బాగుంటే ఇంకెవరైనా మనకి ఒక 80 రూపీస్కి కూడా అమ్మొచ్చు, లేదా 50 రూపీస్కి కూడా అమ్మొచ్చు. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది మనకి చూస్తే దీంట్లో ఏం పెద్ద ఎర్రర్ కనపడదు, కానీ చూస్తే కొంచెం నీట్గా అబ్జర్వ్ చేస్తే ఇది కూడా ఎర్రర్ కాయిన్ అనమాట. వీటికి కొంచెం వాల్యూ తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఒక 5 రూపీస్ కాయిన్ ఇది నార్మల్గా మీరు యూజ్ చేస్తారంటే 5 రూపీసే, బట్ ఇది ఎర్రర్ కింద మనం రికగ్నైజ్ చేసుకున్నప్పుడు దీని వాల్యూ 50 రూపీస్ వరకు ఉంటుంది. ఎర్రర్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి. ఓకే, ఆ విధంగా మీరు ప్రతి కాయిన్ని అబ్జర్వ్ చేయండి. ఈ కాయిన్ చూడండి, కొంచెం ఎక్కువ ఎర్రరే ఉంది. ఈ వీడియోలో ఓన్లీ 5 రూపీస్ చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని మీకు చూపిస్తాను. ఆల్రెడీ ఒక వీడియోలో నేను చూపించున్నాను అనుకుంటాను నా దగ్గర ఉండే ఎర్రర్ కాయిన్స్. ఇదొక ఎర్రర్ అనమాట. మీరు లయన్ వెరైటీ కాయిన్స్ ఎవరైనా కూడా కలెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఇయర్, దాని కింద ఉండే మింట్ మార్కు, వీటన్నిటినీ మీరు కన్సిడర్ చేయాలి. అంటే ఒక 2017 కాయిన్ మీరు లైన్ వెరైటీ గుర్తించాలి అని అనుకుంటే ఏ మింట్ అయినా ఓకే అనుకోకూడదు, మింట్ కూడా మీరు గుర్తించాలి. అవి రెండు మ్యాచ్ అవ్వాలి. ఈ లయన్ మాత్రమే డిఫరెంట్గా ఉండాలి, చిన్నదిగా పెద్దదిగా ఈ విధంగా ఉండాలన్నమాట. అలాంటప్పుడే మీకు లయన్ వెరైటీ కాయిన్స్ అనేవి ఉంటాయి. ప్రతి కాయిన్ని అబ్జర్వ్ చేస్తేనే, అంటే కొంచెం ఓపికగా మీరు ప్రతి కాయిన్ని అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసినప్పుడు ఇలాంటివి మీకు కూడా డెఫినెట్గా దొరుకుతాయి. జస్ట్ మనం ఏదో హాబీగా అనుకుంటే సరిపోదు. ఈ కాయిన్ కలెక్షన్ మాత్రము చాలా 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 ఓపిక అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఉంటేనే ఇటువంటివి కూడా మనం కలెక్ట్ చేయగలుగుతాము. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని మీకు చూపిస్తాను. ఈ కాయిన్ కూడా కండిషన్ బాగుంది కాబట్టి దీని వాల్యూ కూడా 150 రూపీస్ వరకు ఉంటుంది. ఇక ఇది వచ్చేసి మెటల్ కూడా మీరు చూడండి, ఒకవైపు ఎక్కువ ఉంటుంది, ఒకవైపు తక్కువ ఉంటుంది. ఇలాంటివి మీ దగ్గర ఏ కాయిన్స్ ఉన్నాయో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అదేవిధంగా మీ దగ్గర ఉండే ఎర్రర్ కాయిన్స్ని కూడా మీరు యూట్యూబ్లో చూసుకోవాలనుకున్నా, అందరికీ చూపించాలనుకున్నా కూడా పిక్చర్స్ తీసి, కాకపోతే నేను ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాను, ఒక్కొక్క పిక్చర్లో 2 కాయిన్స్, మ్యాక్సిమం 2 లేదా 3 కాయిన్స్ మాత్రమే పెట్టి పిక్చర్స్ తీసి మెయిల్ చేయండి. ఈ వీడియోలో వచ్చే మెయిల్కి srishadaya@gmail.com, ఇది మన మెయిల్ ఐడి. ఈ మెయిల్కి మీరు పిక్చర్స్ షేర్ చేస్తే విత్ వాల్యూస్తో నేను ఒక వీడియో చేసి మీకు ప్రజెంట్ చేస్తాను. ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి, అందులో మనకి మెయిల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ మెయిల్కి మీరు పిక్చర్స్ షేర్ చేయండి. అన్ని వీడియోస్ చూసి నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.